హాయ్ అండి, వెల్కమ్ టు వెస్టైల్ సునీత. ఈరోజు అయితే మంచి రెసిపీతో వచ్చేసాను. అది కూడా ఎక్కడంటే కోనసీమ దగ్గర తయారు చేసే రొయ్యల ఫ్రై అనమాట. మీకు అందరికీ తెలుసు కోనసీమ చుట్టూ అదెంత టూరిస్ట్ ప్లేసు, అక్కడ చేసే వంటకాలు అందరు తింటూ ఉంటారు కాబట్టి కొంచెం వెరైటీగా చేస్తూ ఉంటారు కాబట్టి అదే టైపు రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చూసి నేర్చేసుకుందాము. డిలే చేయకుండా మన వీడియోని చూసేద్దాము. ఇక్కడ నేను టైగర్ ప్రాన్స్ కేజీ తీసుకున్నాను. దీని యొక్క తలకాయ, తోకలు, వీటిలో ఉన్న వెయిన్ తీసేయగా 1/2 kg అయింది. అయితే దీంట్లో నుండి వెయిన్ ఎలా తీయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ప్రాన్ యొక్క వెనక భాగాన నైఫ్తో కట్ చేయండి. చూడండి, ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది. ఈ వెయిన్ మాత్రం కంపల్సరీగా తీసేయాలి. ఇది ఇలా ఉంచేసి చేస్తే మాత్రము ఇసుక కసకస తగులుతూ ఉంటుంది తినేటప్పుడు కర్రీ. సో ఇది మంచిది కూడా కాదు. సో ఈ వెయిన్ మాత్రం కంపల్సరీగా తీసేసుకోవాలి. అయితే కొంతమందికి ప్రాన్ స్మెల్ ఇష్టం ఉండదు. సో దానికి కాను నేను 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ పోసి డైల్యూట్ చేసి ఆ వాటర్తో ఈ ప్రాన్ని కడగాలి. వాసనతో ప్రాబ్లం లేని వారు ఈ స్టెప్ని స్కిప్ చేసేయండి. ఇక్కడ కారం నేను 1.5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇదైతే హోమ్ మేడ్ కారం అండి. దీంట్లో ధనియాల పొడి ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. మీ దగ్గర ఇది లేకపోతే 1.5 టేబుల్ స్పూన్స్ కారం తీసుకొని 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1/4 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1/2 బద్ద నిమ్మరసము అండ్ ఉప్పు సరిపడ్డంత. కారము మీకు సరిపడ్డట్టుగా ఎక్కువ తక్కువలు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా సరిగ్గా బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి అండ్ 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఈ మూడింటిని బాగా కలుపుకున్నాక అప్పుడు రొయ్యల మీద ఈ పిండిని కలుపుకోండి. ఇక్కడైతే నాకు కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసము 1.5 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. ఇది కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. అయితే ఇది చాలా డ్రైగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని దీన్ని ఒక 10 minutes మ్యారినేట్ చేసుకోండి, సరిపోతుంది. దీంట్లోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసాను. ఆ క్లిప్ ఎలా మిస్ అయిందోనండి, మీరైతే వేసుకోండి. నా రొయ్యలు అయితే మ్యారినేట్ అయిపోయినాయి. నేను అయితే ఆయిల్ పెట్టుకున్నాను, స్టవ్ మీద వేడి చేసుకున్నాను. ఇది వేడి అయిందా లేదా ఎలా కనుక్కోవాలంటే వుడెన్ స్పాచులాని అలా పెడితే ఆ బుడగలు వస్తుంటే అప్పుడు వేడెక్కినట్టు లెక్క. దీంట్లోకి రొయ్యల్ని ఒకటిగా వేయండి. అన్ని ఒకేసారి వేస్తే అతుక్కుపోతాయి కాబట్టి విడివిడిగా వేస్తే విడివిడిగా వస్తుంది. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. చూసారా ఎలా వచ్చిందో? ఈ విధంగా వచ్చినప్పుడు తీసేసుకోండి. ఇలా మొత్తం వేయించుకున్నాక దీన్ని మళ్ళీ ఇంకోసారి ఫైనల్గా తాలింపు పెట్టుకోవాలి. దానికి 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, మనం రొయ్యలు వేయించుకున్న ఆయిలే వేసాను. దాంట్లోకి కొన్ని క్రష్డ్ గార్లిక్, కొన్ని స్లైస్డ్ పచ్చిమిర్చి అండ్ కొద్దిగంత కరివేపాకు వేసుకొని చక్కగా వేగినాక చిటికెడు ఇంగువ వేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని ఒక్కసారి టాస్ చేయండి. అంతే, మన వేడి వేడి క్రిస్పీ రాయలసీమ రొయ్యలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. ఈ రెసిపీస్తో పాటు మిగతా రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడు అందుతూ ఉంటాయి. సో దట్ యూ విల్ నాట్ మిస్ ఎనీ ఆఫ్ మై వీడియోస్. టేక్ కేర్, బాయ్.